అద్భుతమైన సంకల్పాన్ని చెప్పుకుందాం. ఎప్పుడు కూడా ఈ సృష్టికి మనం ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటామో అంత చక్కగా మనము సృష్టి నుంచి ఎన్నో స్వీకరిస్తాం, ఎన్నో అద్భుతాలను స్వీకరిస్తాం. మన జీవితానికి కావలసిన ఆరోగ్యం, ఆనందం, సంపద, విజయాలు, ఆధ్యాత్మికత ఎదుగుదల ఇవన్నీ కూడా చక్కగా మనకి అందుతాయి. సమయానికి సందర్భంగా ఏ సమయానికి ఏది అవసరమో అవన్నీ కూడా చక్కగా అందుతాయి. కృతజ్ఞతా భావం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంతవరకు ఏదైతే కలిగి ఉన్నామో వాటికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేశామో మనము తరువాత నెక్స్ట్ స్టెప్కి తర్వాత కావలసిన వాటికి మనము సిద్ధంగా ఉండవచ్చు. సృష్టి చక్కగా అందిస్తుంది. ఏవైతే మనం పొందిన వాటికి మనం కృతజ్ఞతలు చక్కగా తెలియజేస్తున్నామో అప్పుడు మనం మన జీవితంలోకి తర్వాత రాబోయే వాటికి సిద్ధం అవ్వచ్చు. కాబట్టి చక్కగా మనం ఆల్రెడీ కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు తెలియజేద్దాం విశ్వానికి. తద్వారా మన సంకల్పాలు మరింత వేగవంతం, మరింత విజయవంతం అవ్వడానికి మనము విశ్వానికి చక్కగా అప్లికేషన్ పెట్టుకున్నట్టే. సో చక్కగా ఈ సంకల్పాన్ని మన లోపల మనం చక్కగా చెప్పుకుందాం. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా తోటి వారిని, పక్షులను, జంతువులను, మొక్కలను, సర్వజీవులు, జీవరాశులను, సమస్త ప్రకృతిని ప్రేమిస్తున్నాను. పంచభూతాలను, నక్షత్రాలను, సకల సృష్టిని, సృష్టికర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నా శక్తి వంచన లేకుండా అందరికీ ప్రేమతో సేవను, సహకారాన్ని అందిస్తున్నాను. అవసరాన్ని బట్టి నేను కూడా తోటివారి యొక్క సహకారాన్ని, సహాయాన్ని అందుకుంటున్నాను. ప్రకృతితో, భూమాతతో మమేకమయ్యాను. సృష్టితో తాదాత్మ్యం అంటే ఏకత్వాన్ని పొందుతున్నాను. సమృద్ధి, స్వస్థత, శక్తి, జ్ఞానం, మిత్రత్వం, సృష్టితో ఏకత్వం ఇన్ని భాగ్యాలను కలిగి ఉన్నందుకు అంతటికీ, అన్నింటికీ, వీటన్నిటికీ కారణమైన దైవానికి మరి సకల సృష్టికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హృదయపూర్వకంగా ఈ కృతజ్ఞతను, ఈ సంకల్పాన్ని చెప్పుకుందాం. ఇది మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది, మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.